అది చాలే కుట్ర చేసింది నువ్వే అని చెప్పడానికి. నువ్వు చేసిన పనికి నిన్ను నిట్ట నిలువున చీరినా పాపం లేదు. బావ మీదున్న ప్రేమతో తన సంతోషం కోసం నేను తాపత్రయపడుతుంటే, బావ మంచి కోరే ప్రయత్నంలో నేనుంటే నా బతుకు మీద మచ్చ వేసి నా జీవితం నాశనం చేయాలని చూస్తావా? అసలు ఏం పుట్టుకెనిది? ధైర్యం ఉంటే ఎదురుగా నిలబడి గెలవాలి, అంతేగాని ఈ కుట్రలు కుతంత్రాలు ఏంటి? నిందలు వేసి నా భవిష్యత్తుని నాశనం చేయాలని చూడటమేంటే? పైన భగవంతుడున్నాడే, ఎవరికి ఎలాంటి న్యాయం చేయాలో ఆయనకి బాగా తెలుసు. అందుకే నువ్వు వేసిన ఉచ్చులో పడకుండా తప్పించుకొనొచ్చాను. వచ్చినా నీకు దక్కిన ఫలితమేంటే? ప్రపంచానికి తెలియకపోయినా మచ్చైతే పడింది కదా, ఈ జన్మకు తొలగదు. అందుకేగా నిన్న ఇంటి వాళ్ళు కాదనుకున్నారు. నిన్ను అవునన్నారని సంతోషపడుతున్నావా? కాని ఆ సంతోషం నీకు శాశ్వతం కానివ్వనే. ఈ ఇంటి కోడలిగా అస్సలవ్వనివ్వను. పోవే, నీ బతికిప్పుడు చెల్లని రూపాయి, నీకే విలువలేదు. ఇంక నీ మాటకేం విలువే? విలువలేని ఛాలెంజ్లు పనికి రావు. గీత పడ్డంత మాత్రాన బంగారం విలువ తగ్గదే. నేను ఈ ఇంటి కోడల్ని అవ్వటం అవ్వకపోవటం తర్వాత సంగతి. నిన్ను మాత్రం చచ్చిన కోడల్ని కానివ్వను. నా బతుకుతో ఆడుకున్న నిన్ను అంత తేలిగ్గా వదలను. సరైన సాక్ష్యం దొరకని అప్పుడు నీ రోగం ఎలా కుదుర్చాలో అది ఆలోచిస్తా. కాని మాటలొద్దు పద్మావతి. అదృష్టం బాగుండి ఇప్పుడు బయటపడ్డట్టే ఎప్పుడూ బయటపడలేవుగా. నాతో పెట్టుకుంటే నీ బతుకు ప్రమాదంలో పడుతుంది, జాగ్రత్త. ప్రమాదాలకి భయపడే రకం కాదు ఈ పద్మావతి. దుర్మార్గాన్ని సహించదు. నీ బుద్ధి బాగా అర్థమైందే. నువ్వు ఈ ఇంటి కోడలుగా తగిన దానివి కాదని నిర్ణయించుకున్నా. అందుకే కోడల్ని కానివ్వను. సరే, అది చూద్దాం. ఇంతదాకా వచ్చింది, ఎలా ఆగుతుందో ఎలా ఆపుతావో చూస్తా. బెస్ట్ ఆఫ్ లక్. ఏంటే ఆవిడగారు నీ మీద ఛాలెంజ్ చేస్తుంది? అదో మెంటల్దే. ఆశపడింది, నిరాశ మిగిలేసరికి పిచ్చి పిచ్చిగా వాగుతుంది. దాని మాటల గురించి నువ్వేం ఆలోచించుకో. ఏ నిర్ణయాలు వాళ్ళకేనా? ఏం మనం తీసుకోలేమా? ఏంటి బామ్మ నువ్వనేది? వాళ్ళొద్దనుకుంటే మనకి పిల్లలే దొరకరా? మన పద్మావతికి పెళ్ళే చేయలేమా? వాళ్ళొద్దన్నాక తప్పదుగా. అయితే ఓ మాట పద్దుకు చెప్పి అప్పుడే సంబంధం చూద్దాం. అది నా మాట కాదు అందుబామ్మ. ఆ నమ్మకం నాకుంది. అయినా గంగిగోవు లాంటి పిల్ల దాన్నెలా అనగలుగుతున్నారు, వదులుకోగలుగుతున్నాడు? నష్టపోయాక కాని దాని విలువ తెలిసిరాదు బామ్మ. అయినా పెళ్ళిళ్ళు పైన దేవుడు నిర్ణయిస్తాడు అంటారు. ఎవరికెలా రాస్తుందో అలాగే జరుగుతుంది. అంతేనే, అలా సరిపెట్టుకోవడమే. ఏం బాధపడకు, వేరే సంబంధం చూద్దాంలేమ్మా. బాధపడకు. నాకేం అర్థం కావట్లేదే. నీకేం అర్థం కావట్లేదే? నువ్వేంటి, నీ లైఫ్ స్టైల్ ఏంటి? నువ్వు ఈ ఇంటికి కోడలు అవ్వడం ఏంటే? నీ బతుకుకి నువ్వే నిప్పట్టించుకుంటున్నావు. ఏం మాట్లాడుతున్నావే? లేకపోతే ఏంటే, ఆ కర్రోడిదే మొత్తం పెత్తనల్లా ఉంది. వాయిస్ లేనివాడితో పెళ్ళా? అసలు నీ లైఫ్ స్టైల్ ఏంటి? వీళ్ళ లివింగ్ స్టైల్ ఏంటి? వాళ్ళంతా బీసీ కాలం మనుషుల్లా ఉన్నారే. నీ బతుకు నువ్వే బోన్లో పడేసుకుంటున్నావే. ఇక్కడికొచ్చావంటే నో పబ్బు నో క్లబ్బు, వంటింట్లో గంటె తిప్పుకుంటూ బతకాలి. పిచ్చి మొహల్లారా, అలా వాళ్ళలా అడ్జస్ట్ అవ్వడానికి నేనేమైనా పిచ్చిదన్నా? ఆ కర్రకున్న అవతల లెగ్గుకి మూమెంట్ లేకుండా చేస్తా. గోవింద్ వాయిస్ మ్యూట్ చేస్తా. చున్నీకి చుట్టి
సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. మంకీలా మారుస్తానే. అత్తామావలదే ఉందే, ఏ మందో మాకు పెట్టి మంచం ఎక్కిస్తా పర్మనెంట్గా. ఎదురు చెప్పేవాళ్ళు ఇంకెవరుంటారే? ఈ ఇంటినే పబ్బుగా మారుస్తా, క్లబ్ చేస్తా, మనకు కన్వీనెంట్గా మారుస్తా. తెచ్చిచ్చేది వాళ్ళు, తాగి పెట్టేది మనం. హలో అంటే జీ హుజూర్ అనేలా తయారు చేస్తా. చాలా పెద్ద ప్లాన్లోనే ఉన్నట్టున్నావు. అర్థమైందిగా ఈ దామిని ప్లాన్ ఏంటో. ఇంకెక్కువ డౌట్స్ అడక్కు, పద వెళ్దాం. బావ సంతోషం కోసమే ఇంతకాలం ఈ దామినిని మార్చడానికి ప్రయత్నం చేసి ఇంటి వాళ్ళందరి ముందు నన్ను చెడ్డదాన్ని చేసుకున్నాను. దీని గురించి ఆలోచిస్తే నా జీవితమే ప్రమాదంలో పడేలా చేసింది. ఇక ఇంట్లో వాళ్ళని బతకనిస్తుందా? పొరపాటు పడ్డాను. ప్రేమ కన్నా కుటుంబం, పరువు, ప్రతిష్టలే ముఖ్యం. ఒక పరాయి మగాడితో కలిసి ఉన్న దీన్ని నేనెలా భార్యగా చేసుకుంటాను? నా మనసు ఎలా అంగీకరిస్తుంది? మీ కోపానికి అర్థం ఉండొచ్చు, కానీ జరిగిన దాంట్లో ఏ తప్పు లేదు. సాయం చేద్దామనే వచ్చాను, కానీ ఎవరో కావాలనే మమ్మల్ని లాక్ చేశారు. జరిగిందదే. జరిగిన దాని గురించి ధనుష్ విపరీతంగా బాధపడుతుంటే చూడలేక మీకు సమాధానపరచాలనే నేను తీసుకొచ్చాను. మీరెవరు? మా అక్కయ్యండి. ఎందుకు తీసుకొచ్చినట్టు? జరిగిన దాని గురించి విచారణ తెలియజేసి మీరు బాధపడాల్సిన అవసరం లేదు అని ధైర్యం చెప్దామని. ధైర్యం చెప్తే నిందలు తొలగిపోతాయా? అంటే నిజం కాదని అర్థం కాదా? విచారించడం, బాధపడ్డం అర్థం లేని పని. మీ అమ్మాయి గురించి, తన మంచితనం గురించి వీడు చాలాసార్లు చెప్పాడు. చెప్పిన దానికన్నా మీ అమ్మాయి చాలా లక్షణంగా ఉంది. సాక్షాత్తు సీతాదేవిలా ఉంది. అందుకేగా నిందల పాలయ్యింది. మహాసాధ్వి అని నిరూపణైందిగా. ఈ మాటలు చెప్పడానికే వచ్చారా? క్షమించండి, ఉత్త మాటలు చెప్పడానికి కాదు, గట్టి మాటలు చెప్పడానికి వచ్చాను. ఈ కాలంలో ఆడపిల్ల పెళ్లి ఒక యజ్ఞం. అన్నీ సవ్యంగా ఉంటేనే 1,00,000 వంకలు పెట్టే ఈ రోజుల్లో నింద పడితే ముందుకు రావడం కష్టం. పడ్డది నింద అని మాకు తెలుసు. తనలాంటి అమ్మాయికి ఈ విధంగా అన్యాయం జరగడం మాకిష్టం లేదు. అందుకే మీకు ఎలాంటి తలంపులు రాకుండా, ఎవరూ ఆక్షేపణ చేయకుండా, మీకు అభ్యంతరం లేకపోతే మా వాడితో పెళ్లికి మేము సిద్ధంగా ఉన్నాం.
ఇందులో ఎలాంటి బలవంతం లేదు. అవునండి, మీకు అభ్యంతరం లేకపోతే పద్మావతిని నేను పెళ్లి చేసుకుంటాను. మీరు చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి చాలు. మాదే ఉంది బాబు, అంతా దానిష్టం. పద్మావతి గారు, క్షమించండి. నాకు మీరంటే మంచి అభిప్రాయం ఉంది, అభిమానం, గౌరవం ఉంది. కానీ నేను చిన్నతనం నుంచి బావ భార్యగానే ఊహించుకుంటూ పెరిగాను. మనసులో అదే అభిప్రాయం నిలిచిపోయింది. ఈ జన్మకి నేను మరొకరి భార్యని కాలేను. తను వద్దంటే నేను ఇలాగే మిగిలిపోతానేమో కాని వేరొకరిని పెళ్లి చేసుకోను. గ్రేట్ పద్మావతి, నువ్వు చాలా గ్రేట్. నీ నిర్మోహమాటం నాకు బాగా నచ్చింది. నా తమ్ముడు సెలెక్షన్ బాగుంది, కానీ అంతకన్నా నీ డెసిషన్ చాలా బాగా నచ్చింది. దాపరికం లేకుండా మాట్లాడే తత్వం నాకు గొప్పగా నచ్చింది. స్వరఝరి ఆడియో కంపెనీ మాదే. నువ్వు చాలా గొప్పగా పాడతావని ధనుష్ చెప్పాడు. నీకందులో పాటలు పాడే అవకాశం కల్పిస్తాం. సముచిత స్థానానికి తీసుకెళ్తాను. నీకు అవకాశం కల్పించడం నా అవసరం. నా కంపెనీ స్థాయి పేరు పెంచుకోవడం కోసమే. వస్తానండి. ఏదైనా సమస్య వస్తే మా ధనుష్ ఉన్నాడని మర్చిపోకండి. వస్తాను పద్మావతి. పదరా. వస్తామంటే వస్తాం బామ్మగారు. ఇదేమిటిది, నన్నే చూస్తుంది? పెళ్లి చేసుకుందామనే? చచ్చినా చేసుకోను. నేను దామినినే ప్రేమిస్తున్నాను, దామినినే పెళ్లి చేసుకుంటాను. ఇదేంటిది, సడన్ గా గెటప్ మార్చింది? దామిని చీరకట్టులో ఎంత అందంగా ఉంది. దామిని, ఏమిటి సడన్ సర్ప్రైజు? శారీలో చాలా అందంగా ఉన్నావు. అచ్చం అప్సరసలా ఉన్నావు. ఇదేంటి, పొగడాల్సిన గోవింద్ సైలెంట్ గా ఉన్నాడు? ఈ కర్రేంటి అంత సంతోషపడిపోతున్నాడు? థ్యాంక్స్. మీరేం మాట్లాడరేంటి గోవింద్ గారు?
మీ కామెంట్ ఏంటి? చీర చాలా బాగుంది. ఏంటి? వీడికి మాట్లాడడం రాదు. చీరలో మీరు బాగున్నారు అని వీడి అర్థం. ఓ థ్యాంక్స్. దామిని, ఆంటీ ఆంటీ ఎక్కడా? అమ్మ తులసి కోటకి పూజ చేస్తుంది. పద. పదండి. ఆంటీ, దామిని, నువ్వేనా? నేనే ఆంటీ. కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏంటమ్మా సడన్ గా ఇలా మారావు? మీది సత్సాంప్రదాయ కుటుంబం కదా ఆంటీ. మీకు తగ్గట్టుగా మారటం అవసరం అనిపించింది. అందుకే ఇలా చీర కట్టుకొని వచ్చాను. హలో, ఏంటి గెటప్ మార్చగానే సంప్రదాయాలు వచ్చేసినట్టేనా? ఒకదాని తర్వాత ఒకటి ఆలోచనలు రావటమే గొప్ప విషయం. ఆలోచనలు రావడానికి, ఆచార సంప్రదాయాలు అలవాటు కావడానికి చాలా తేడా ఉంటుందత్తయ్య. నేర్చుకోవాలన్న తపనుంటే ఎంతలో వస్తాయి? ఏంటి వచ్చేది? కుర్చీలు కూడా సరిగా పెట్టుకోలేదు, ఇంకే వస్తుంది? అలవాట్లేదు. అలవాటు చేసుకోవడం పెద్ద బ్రహ్మ విద్యేం కాదు. బ్రహ్మ విద్యో బ్రహ్మాండమైన విద్యో దిగితే కాని తెలీదు. అత్తయ్యలా పూజలు పునస్కారాలు చేయడం అంత తేలిక కాదమ్మా. ఎందుకు కాదే? ఎందుకు కాదే? రాదామిని, అమ్మవారికి ప్రదక్షిణ చెయ్యి. అన్నీ నిదానంగా అవే వస్తాయి. అలాగే ఆంటీ. ఆంటీ ఏంటి ఆంటీ? అత్తయ్య గారు అని పిలు. సాంప్రదాయంగా ఉంటుంది. అలాగే అత్తయ్య గారు. పిలిచినంత తేలిక కాదు ప్రదక్షిణలు చేయటం. ఎందుకు తేలిక కాదే? 11 ప్రదక్షిణలు అంత ఈజీ కాదు అని చెప్తున్నానత్తయ్య. 11 ఏంటి, 101 చేసి చూపిస్తా. అబ్బచ్చా, ఇలా పొడి బట్టలతో టకటగా తిరగడం కాదమ్మా. అత్తయ్యలాగా తడి చీరతో మడితో తిరగాలి. తిరుగుతా. నిజంగా తిరుగుతావా? నిజంగానే తిరుగుతా. అయితే రా. ఏయ్, ఎందుకు లాక్కొస్తున్నావు? ఇందాకేదో అన్నావు కదమ్మా సత్సంప్రదాయమని. అలాగే కదా పూజలు చేయాలి. చేదు గాని కూర్చో. కూర్చోవే. అబ్బా, దీని పిచ్చి కాకపోతే ఇంతకంటే సాంప్రదాయంగా ఎవరుంటారు? చక్కగా చీర కట్టుకొని వచ్చాను. ఏం చేయాలనుకుంటుంది ఇది? నీకెవరు పిచ్చి పట్టిందా? ఎందుకు నీళ్లు పోసావు? ఇదేనమ్మా సత్సంప్రదాయం అంటే. అదేం చూసావు కదా ఎంత మడికట్టుతో ఉందో. ఉండు, నేను వెళ్ళి గుడ్డు తెస్తాను. కూర్చో. ఏంట్రా బాబు ఇది? ఏం చేస్తున్నారు నన్ను?
తుమ్మవా అయినట్టే. ఓ అయినట్టే ఈ పూజ.